పెట్ వర్క్ వారియర్ సిరీస్లో మీకు ఇంకొక వారియర్ని పరిచయం చేస్తున్నానండి ఈరోజు. లాస్ట్ వీక్ మా క్లినిక్ ఏంటంటే ఒక పెట్ వచ్చిందండి. వాడి పేరు ఏంటంటే మిట్టు అనమాట. మిట్టు ఈజ్ 7 years old, ఒక ఇండియన్ స్పిట్జ్ అనమాట. సో మిట్టు వాళ్ళ పెట్ పేరెంట్స్ ఏంటంటే గట్కేసర్లో ఉంటారు. అక్కడ వాళ్ళ డాక్టర్ అక్కడ ప్రిఫర్ చేయడం వల్ల మన క్లినిక్ తీసుకురావడం జరిగింది. మిట్టు ఏంటంటే పాపం వాడికి ఏంటంటే పెరినియల్ హెర్నియా ఉంది. దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 week నుండి వాడు సఫర్ అవుతున్నాడు. ఒక 3 days నుండి యూరిన్ అనేది పోయడం లేదండి. పాపం మోషన్ పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. సో ఏంటంటే వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చే టైంకి ఏంటంటే మేము బ్లడ్ టెస్ట్ చేసాం ఫస్ట్ సర్జరీ కంటే ముందు. దానిలో తెలిసింది ఏంటంటే పాపం వాడికి అప్పటికే క్రియేటిన్ లెవెల్స్ ఏంటంటే 16.5 mg/dl ఉందన్నమాట. నార్మల్గా 1.2 బిలో ఉండాలి. సో ఇట్ ఈస్ లైక్ 4th stage కిడ్నీ ఫెయిల్యూర్ లాంటిది అనమాట. అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటారు దాన్ని. సో అక్కడ ఏంటంటే ఆ టైంలో ఏంటంటే సర్జరీ చేస్తే ఏంటంటే 100% అనేది బతికే ఛాన్స్ లేదండి. సో అప్పుడు మేము ఏం చేసుకున్నామంటే వాడిని ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టెబిలైజ్ చేద్దామని చెప్పేసి చూసామండి. స్టెబిలైజ్ చేద్దాం చూసి అగ్రెసివ్ ఫ్లూయిడ్ థెరపీ, మెడికల్ మేనేజ్మెంట్ అది చేసేసి ఒక 1 weekలో 16 ఉన్న క్రియేటిన్ని 1.2 తీసుకురావడం జరిగిందండి. దాని తర్వాత ఏంటంటే నిన్నే వాడి సర్జరీ చేశాము. సర్జరీ సక్సెస్ఫుల్గా అయింది. మిట్టు వాజ్ డూయింగ్ వెల్ అండి. ఒక 15-20 minutesలో మీరు ఇక్కడ చూడొచ్చు వాడు లేస్తాడు, ఆల్మోస్ట్ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే సర్జరీ అనేది ఎవరైనా చేస్తారు, కాకపోతే ఇక్కడ ఏంటంటే పేషెన్స్ అండ్ రైట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సర్జరీకి. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ పెట్ డిజర్వ్స్ ఎ సెకండ్ ఛాన్స్. వీఆర్ హియర్ టు గివ్ దట్ సెకండ్ ఛాన్స్ టు ఎవ్రీ పెట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ పెట్ పార్క్ క్లినిక్.